సో ప్రాథమిక హక్కులలో మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్, అసలు హక్కులకు రక్షణ కల్పించేటువంటి ఆర్టికలే 13th ఆర్టికల్. సో దాన్ని మనం న్యాయ సమీక్ష అధికారము తెలియజేస్తున్న ఆర్టికల్గా చెప్తాం మనం. సో జ్యుడిషియల్ రివ్యూ అంటాం. అదేంటో ఒకసారి చూద్దాం. పదమూడవ ఆర్టికల్ ఏమని చెప్తుందంటే, ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టాలు చెల్లనేరవు అని చెప్పబడుతుంది. అంతే, ప్రాథమిక హక్కులకు విరుద్ధమైనటువంటి చట్టాలు చెల్లనేరవు. అంటే ఏమిటి? రాజ్యాంగంలో ఏదైతే పౌరులకు హక్కులు కల్పించారో వాటికి భంగం కలిగే విధంగా ప్రభుత్వాలు, అంటే రాజ్యం చట్టం చేయకూడదు. రాజ్యం అంటే కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు, రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభలు అన్నాం కదా. చట్టాలు చేసేది ఎవరు? శాసనసభలు, పార్లమెంటు, చట్టసభలు. కాబట్టి చట్టసభలు అనేవి ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టాలు చేయకూడదు. ఒకవేళ చేసినట్లయితే వాటిని న్యాయస్థానాలు అమల్లోనికి రాకుండా నిలిపివేస్తాయి. వాటిని చెల్లవు అని చెప్పేసి కొట్టివేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో దీన్ని మనం న్యాయ సమీక్ష అధికారము అని చెప్పేసి అంటాం. దీన్ని మనం న్యాయ సమీక్ష అధికారము అని అంటాం. సో దీన్ని ఇంగ్లీష్లో జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పేసి అంటారు. భారత రాజ్యాంగంలో ఈ జ్యుడిషియల్ రివ్యూ అనేది ఎక్కడా కూడా డైరెక్ట్గా మనకు కనిపించదు. కానీ వివిధ ఆర్టికల్స్ జ్యుడిషియల్ రివ్యూ అనేటువంటి అథారిటీ గురించి మరియు న్యాయస్థానాలకి అధికారం ఉంది అన్నట్టుగా మనకు కొన్ని ఆర్టికల్స్ తెలియజేస్తాయి. అందులో మొదటి ఆర్టికల్ 13వ ఆర్టికల్ కానీ, తర్వాత 32వ ఆర్టికల్, తర్వాత 131వ ఆర్టికల్, 132వ ఆర్టికల్, 133వ ఆర్టికల్, 134 ఆర్టికల్. దీని తర్వాత మనం తీసుకుంటే 246వ ఆర్టికల్. ఇవన్నీ కూడా జ్యుడిషియల్ రివ్యూను తెలియజేస్తున్నటువంటి ఆర్టికల్. ఇంకా 135, 136 ఇవన్నీ కూడా మనం చెప్పవచ్చు. 246వ ఆర్టికల్ ఇవన్నీ కూడా జ్యుడిషియల్ రివ్యూను తెలియజేస్తున్నటువంటి ఆర్టికల్స్. ఇందులో మనకు ఫస్ట్ వన్ 13వ ఆర్టికల్. ఓకే, మరి ఈ ఆర్టికల్ న్యాయ సమీక్ష అధికారమును తెలియజేస్తున్నటువంటి ఆర్టికల్ కదా. అంటే న్యాయస్థానాలకు ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టాలను చెల్లకుండా చేసే అధికారం ఉంది. ఆ అధికారమే న్యాయ సమీక్ష అధికారం. అయితే ఇంకా న్యాయ సమీక్ష అధికారం అంటే పూర్తిగా మనకు తెలియాలి అంటే, ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టాలు చేయబడినప్పుడు కానీ, రాజ్యాంగంలోని నిబంధనలకు విరుద్ధమైన చట్టాలు చేయబడినప్పుడు కానీ, సో ఆ విధమైన చట్టాలు చేశారు అని న్యాయస్థానం దృష్టికి వచ్చినప్పుడు న్యాయస్థానం అవి రాజ్యాంగబద్ధంగానే ఆ చట్టాలు ఉన్నాయా, ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా చట్టాలు ఉన్నాయా, లేదా రాజ్యాంగంలో నిబంధనలకు విరుద్ధంగా చట్టాల్లోని ఏమైనా నిబంధనలు ఉన్నాయా, లేదా ప్రాథమిక హక్కులకు భంగం కలిగే విధంగా ఆ చట్టంలో ఏమైనా నిబంధనలు ఉన్నాయా అని పరిశీలించడాన్ని, సమీక్ష చేయడాన్ని న్యాయ సమీక్ష అధికారం అంటారు. రాజ్యాంగం లేదా ప్రాథమిక హక్కులకు లోబడే ఆ చట్టంలోని నిబంధనలు అన్నీ ఉన్నాయి అని అన్నప్పుడు వాటిని ఇంట్రా వైరస్ అనేటువంటి దానితో ఆ చట్టం అమల్లోనికి వస్తుంది అని సుప్రీంకోర్టు చెప్తుంది. అలా కాకుండా వాస్తవానికి నిజంగానే రాజ్యాంగంలో నిబంధనలకు, ప్రాథమిక హక్కులకు భంగం కలిగే విధంగా ఒక చట్టం చేయబడింది, చట్టంలోని నిబంధనలు ఉన్నాయి అన్నప్పుడు అల్ట్రా వైరస్ అని చెప్పేసి ఆ చట్టం అమల్లోనికి రాకుండా నిలిపివేయడం అనేది కోర్టు చేస్తుంది. దీన్నే న్యాయ సమీక్ష అధికారం అంటారు. ఈ న్యాయ సమీక్ష అధికారం అనేది భారతదేశంలో న్యాయస్థానాలకు ఉంది. న్యాయస్థానాలు అంటే సుప్రీంకోర్టు మరియు రాష్ట్రాల హైకోర్టులకు మాత్రమే. ఓకేనా? సుప్రీంకోర్టు మరియు రాష్ట్రాల హైకోర్టులకు మాత్రమే ఈ న్యాయ సమీక్ష అధికారం అనేది ఉంటుంది. అయితే ఈ న్యాయ సమీక్ష అధికారం అనేది మనం అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. ప్రపంచంలోనే మొదటిసారిగా అమెరికా సుప్రీంకోర్టు 1803 సంవత్సరంలో మార్బురీ వర్సెస్ మ్యాడిసన్ అనేటువంటి కేసులో న్యాయ సమీక్ష అధికారాన్ని ఉపయోగించుకుంది. అంటే చట్టసభ చేసినటువంటి ఒక చట్టాన్ని చెల్లదు, అది రాజ్యాంగంలో నిబంధనల విరుద్ధంగా ఉంది అని చెప్పేసి మార్బురీ కేసులలో మ్యాడిసన్ గవర్నమెంట్ చేసినటువంటి ఆ చట్టం చెల్లదు అని చెప్పేసి అమెరికా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి ప్రపంచంలోనే
జ్యుడిషియల్ రివ్యూ చేసిన మొదటి సుప్రీంకోర్టు ఏది అంటే అమెరికా సుప్రీంకోర్టు. సో అదే న్యాయ సమీక్ష అధికారం, ఆ విధమైన న్యాయ సమీక్ష అధికారమే మన భారత రాజ్యాంగంలో న్యాయస్థానాలకు కల్పించాం. కాబట్టి మన భారత సుప్రీంకోర్టు ఈ న్యాయ సమీక్ష అధికారాన్ని మొదటిసారిగా ఎప్పుడు ఉపయోగించుకుంది అంటే శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1951 కేసులో మొదటిసారిగా సుప్రీంకోర్టు ఉపయోగించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మీకు శంకరీ ప్రసాద్ కేసు తెలియాలంటే ముందుగా ఈ 13 ఆర్టికల్లో ఇతర క్లాజులు ఏంటో మీకు తెలియాలి. ఓకే, సో చూడండి, 13 క్లాస్ 1 అనేటువంటి ఆర్టికల్ రాజ్యాంగ పూర్వ శాసనాలు అంటే ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ అంటారు వీటిని. రాజ్యాంగ పూర్వ శాసనాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధమైతే చెల్లనేరవు. సో రాజ్యాంగ పూర్వ శాసనాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధమైతే చెల్లనేరవు అని ఒక క్లాజ్ ఉంది. దాని గురించి తర్వాత వివరణ చూద్దాం. 13 క్లాస్ 2 అనేటువంటి మరొక ఆర్టికల్. ఈ క్లాస్ 2 ఏం చెప్తుంది అంటే ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టాలు రాజ్యం చేయకూడదు. ఒకవేళ చేసినట్లయితే అవి చెల్లవు. 13 క్లాస్ 3 చూడండి. ఇప్పుడు ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టాలు చెల్లనేరవు అని చెప్పి ఇక్కడ చట్టాలు అని చెప్పాను. రాజ్యాంగ పూర్వ శాసనాలు లేదా రాజ్యాంగ పూర్వ చట్టాలు, శాసనం అన్న చట్టం అన్న ఒకటే కదా. రాజ్యాంగ పూర్వ శాసనాలు, రాజ్యాంగ పూర్వ చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధమైతే చెల్లనేరవు అన్నాం. సో ఇక్కడ చట్టం అన్నాం. ఏంటి ఇక్కడేమన్నాం? ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టాలు రాజ్యం చేయకూడదు అన్నాం. ఇక్కడ చట్టం అన్నాం. అసలు చట్టం అంటే ఏంటి? వివరణ ఉండాలా వద్దా? ఉండాలి. ఖచ్చితంగా వివరణ ఇవ్వబడింది. అందుకే భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను సంపూర్ణమైనవి, సమగ్రమైనవి, వివరణాత్మకమైనవి అని చెప్పి రాజ్యాంగ ప్రముఖులు ప్రశంసించడం జరిగింది. సో ఈ 13 క్లాస్ 3 అనేటువంటి ఆర్టికల్లో చట్టం అంటే ఏంటో చెప్పారు. రాజ్యం అంటే ఏంటో, రాజ్య పరిధి ఏంటో మన 12th ఆర్టికల్లో చెప్పారు. ఇక్కడ చట్టం అంటే ఏ చట్టం ప్రాథమిక హక్కుల విరుద్ధంగా ఉండకూడదు, చట్టం అంటే ఏంటి అని చెప్పేసి అన్నారు. చట్టం అంటే పార్లమెంటు, శాసనసభ చేసే సాధారణ పరిపాలన చట్టాలేనా? కాదు. అవి మాత్రమే కాకుండా కార్యనిర్వాహక ఉత్తర్వులను కూడా చట్టాలుగానే చెప్తాం. ఏవేవి? జీవోస్, ఆర్డినెన్స్, రూల్స్, రెగ్యులేషన్స్, బైలాస్, ఆర్డర్స్, నోటిఫికేషన్స్, సాధారణ పరిపాలన చట్టాలు. ఇవి చట్టం అంటే ఈ వివరణ 13 క్లాస్ 3 అనేటువంటి ఆర్టికల్ ఇచ్చింది. ఓకేనా? చట్టం అంటే ఏంటంట? జీవోస్, ఆర్డినెన్స్, రూల్స్, రెగ్యులేషన్స్, బైలాస్, ఆర్డర్స్, నోటిఫికేషన్స్, సాధారణ పరిపాలన చట్టాలు అంటే పార్లమెంటు, శాసనసభలు చేసే సాధారణ పరిపాలన చట్టాలు. ఇవన్నీ చట్టంగా చెప్పబడతాయి, చట్టంగా గుర్తించబడతాయి. ఇవి ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఇవి ఉండకూడదు. ఇవి ఉంటే ఒక జీవో కానీ ఒక ఆర్డినెన్స్ కానీ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా ఉంటే ఖచ్చితంగా న్యాయస్థానాల దృష్టికి వచ్చినప్పుడు న్యాయస్థానాలు న్యాయ సమీక్ష చేసి అవి ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే అవి చెల్లనేరవు అని చెప్తారు. ఓకే, చట్టం అంటే ఈ వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఇక దీని తర్వాత ఇంకో క్లాజ్ అనేది చేర్చబడింది. దానికంటే ముందు ఏం జరిగిందో మీకు తెలియాలి కదా. సో అదొక్కసారి చూడండి. మనకు రాజ్యాంగంలో ఎక్కువగా ఇష్యూ అయినటువంటి ఆర్టికల్ ఏది అంటే 31 ఆర్టికల్ అండి. ఎక్కువ ఇష్యూ అయింది 31 ఆర్టికల్. 31 అనేటువంటి ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది? రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కు గురించి తెలియజేస్తుంది. అవునా? రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కును తెలియజేస్తున్నటువంటిది 31 ఆర్టికల్. అక్కడ కనిపించకపోతే ఇక్కడ చూడండి. 31 అనేటువంటి ఆర్టికల్ ఎక్కువగా మనకు రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత వివాదాస్పదమైంది. ఈ ఆర్టికల్ను బేస్ చేసుకుని
ప్రభుత్వాలు చేసిన అనేక చట్టాలు న్యాయస్థానంలో సవాలు చేయబడ్డాయి. సో ఇది ఆస్తి హక్కు, రైట్ టు ప్రాపర్టీ. ఓకేనా? అంటే ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ, ఆ వ్యక్తి ప్రభుత్వం కాదు, ఇక్కడ ఒక ప్రైవేట్ వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ, సో ఆస్తిని కలిగి ఉండడం, ఆస్తిని సంపాదించుకోవడము అనేది వారి యొక్క హక్కు. అది వారసత్వంగా వచ్చిందా, ఎలా వచ్చింది మనకు అవసరం లేదు. సో ప్రాథమిక హక్కులలో వ్యక్తికి ఆస్తి హక్కు అనేది కూడా కల్పించబడింది. ఓకేనా? ప్రాథమిక హక్కుగా. ఇప్పుడు 1950లో భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత అనేక రాష్ట్రాలు ల్యాండ్ రీఫార్మ్స్ యాక్ట్ తీసుకొచ్చినాయి. భూ సంస్కరణల చట్టాలు చేశాయి అనేక రాష్ట్రాలు. సో అందులో భాగంగా జమీందారీ వ్యవస్థను, ఈ భూస్వామ్య వ్యవస్థను రద్దు చేసి వారి దగ్గర ఉన్నటువంటి వేల ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భూమి లేని నిరుపేద రైతులు ఎంతోమందికి పంపిణీ చేసి సామ్యవాదమైనటువంటి భావాలను ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో బీహార్ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక జమీందారీ వ్యవస్థ రద్దు చట్టం అనేది సుప్రీంకోర్టులో ప్రశ్నించడం జరిగింది, సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది. సో అదే కామేశ్వరి సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అంటాం. కామేశ్వరి సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1950లో ఈ కేసు సుప్రీంకోర్టు వద్దకు వచ్చింది. అంటే బీహార్ స్టేట్ చేసినటువంటి ఒక ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్, బీహార్ స్టేట్ చేసినటువంటి ఒక జమీందారీ వ్యవస్థ రద్దు చట్టం అనే దాన్ని కామేశ్వరి సింగ్ అనే జమీందార్ సవాల్ చేస్తున్నాడు. ఈ చట్టం వల్ల తమ జమీన్ భూములు కోల్పోయాడు. సో రాజ్యాంగం